హాయ్ అండి. వర్క్ బ్లౌజ్ కుట్టినప్పుడు బ్యాక్ పార్ట్లో వర్క్ వస్తుంది, అలాగే ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ వర్క్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వర్క్ రాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మనం తీసుకునే కాస్ట్ని బట్టి అయితే ఈ ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ నెక్ ఎలా కుట్టాలి అనేది అయితే ఆధారపడి ఉంటుందండి. తీసుకునే కాస్ట్ని బట్టి ఎలా కుట్టాలో చెప్తాను. రైట్ సైడ్ తిప్పేసుకున్న తర్వాత ఇలాగ ఉక్సు పట్టి కాజా పట్టి ఎటువైపు వేసుకోవాలో అటువైపు ఆది జాయింట్ని చూసుకుని వేసేసుకోవాలి. అయితే కాజా పట్టి కంటే ఉక్సు పట్టి కొంచెం ఎగస్ట్రా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇలా కొలత వేసుకుని చూసుకోవాలి. ఎగస్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఎగస్ట్రా లేకపోతే కనుక ఒక పావించి ఉంచుకుని ఖర్చు కోసం మిగతాది కట్ చేసుకుని ఆ తర్వాత దీన్ని ఇలా పెట్టుకుని మనం ఎంత కాస్ట్ తీసుకుంటున్నామో ఒకసారి చూసుకోవాలి. ఓకే, దీనికి తక్కువ కాస్ట్ తీసుకుంటున్నాం అనుకోండి, ముక్కేసుకుని తిప్పేసుకుని దానికి చేతి పని చేసుకుంటే సరిపోద్ది. చేతి పని చేసుకోకపోయినా దాన్ని మడతేసి కుట్టేసినా కూడా లెఫ్ట్ సైడే కాబట్టి సరిపోద్ది. అలా కాదు, మనం ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నాం, బొటిక్ లెవెల్ ఫినిషింగ్ ఇవ్వాలనుకుంటున్నాం, అలాంటప్పుడైతే మాత్రం లెఫ్ట్ సైడ్ కనిపించదులే కదా అనుకోకుండా పైపింగ్ అయితే వెయ్యాలండి. మనం తీసుకునే కాస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. ఇలాగా మనం ఓ పక్కన థ్రెడ్ పెట్టేసుకుని మనకు గోల్డ్ క్లాత్ మ్యాచ్ అయితే గోల్డ్, సిల్వర్ క్లాత్ మ్యాచ్ అయితే సిల్వర్, ఏది మ్యాచ్ అయితే అది. దానికి ఒక పక్కన థ్రెడ్ పెట్టేసుకుని ఫస్ట్ కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత నేను డబుల్ పాదం మీదే కుడుతున్నానండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా ఓ పక్కన థ్రెడ్ పెట్టి కుట్టేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ ఇలాగ లెఫ్ట్ సైడ్ ఉండేలాగా పెట్టుకుని ఇదిగో ఇలాగ ఆ థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగా డబల్ పాదం మీద చూసి కొంచెం ఒడుపుగా అయితే కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. నెమ్మదిగా మిషన్ ఆపి నెమ్మదిగా స్పీడ్ తక్కువగా జరుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా థ్రెడ్ మీదకి నీడిల్ ఎక్కకూడదండి. థ్రెడ్ మీద కుట్టు అనేది పడకూడదన్నమాట. అలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పైకి తిప్పేసేసుకుని ఇదిగో ఇలా టర్నింగ్ తిరిగే దగ్గర మాత్రం ఇలా కార్డ్స్ ఇవ్వాలి. ఈ కట్స్ ఇలాగా కట్ చేసుకోవాలి. దగ్గరగా కార్డ్స్ ఇవ్వాలండి. ఈ కార్డ్స్ ఇస్తేనే మనకి ఇక్కడ వి షేప్ రాకోకుండా చక్కగా యూ షేప్ వస్తుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్. ఆ తర్వాత ఇలాగా ఈ ఖర్చుని మొత్తం కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఇలా కుట్టేటప్పుడు ఈ ఖర్చు సమానంగా మడత పెట్టుకోవాలండి. ఎక్కువ తక్కువ మడత పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ కింద వైపు కూడా అలాగే పడద్దు. ఎక్కువ తక్కువగా కుట్టు అనేది పడద్దు అనమాట. ఎక్కువ తక్కువగా పడింది అనుకోండి చాతకాని వాళ్ళు కుట్టినట్టుగా ఉంటుంది. అలా కాకోకుండా ఖర్చు సమానంగా ఇదిగో ఇలా చూసుకుని సమానంగా మడత పెట్టుకుని మొత్తం పైనుండి కింద వరకు ఒకే విధంగా చూసుకుని కుట్టుకోవాలి. ఒకే విధంగా మడత పెట్టుకుని కరెక్ట్గా వస్తుందో లేదో 1-2 సార్లు చూసుకోండి. ఇలా కరెక్ట్గా మడత పెట్టుకుని కుట్టుకున్నాం అనుకోండి మనం కుట్టిన బ్లౌజు బొటిక్ ఫినిషింగ్ వస్తుందండి. చూడండి ఒకసారి మీరు ఇలా కుట్టి చూడండి. లాస్ట్లో ఈ ఉన్న ఖర్చుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. కొంచెం ఒక పావించి లోపలికి మడత పెట్టుకుని ఇలా లాస్ట్లో రఫ్ ఇచ్చేయండి. ఆ తర్వాత దీన్ని ఇలా పైకి పెట్టుకుని చూడండి. పైపింగ్ చూడండి ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఆ తర్వాత మళ్ళీ ఈ థ్రెడ్ పక్కన వచ్చేలాగా కుట్టు ఇలా వేసుకోండి. ఇది అణిగి ఉంటుంది అన్నమాట. పైపింగ్ పైకి ఎత్తినట్లు లేకుండా ఇలా కుట్టారనుకోండి మీరు మంచి ఫినిషింగ్ ఇస్తున్నారని చెప్పి మీ దగ్గర కస్టమర్ వెతుక్కుంటూ వస్తారనమాట. ఓకే అండి, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా. ఓకే అండి, ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.